హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను దొండకాయ కారం చేయబోతున్నాను అనమాట. సో 1/2 కేజీ దొండకాయలు ఉంటే ఒక 2-3 మాత్రం పాడయ్యాయి. దొండకాయ కారం అండ్ అరటికాయ ఫ్రై చేస్తున్నాను, చామదుంప ఫ్రై చేస్తున్నా నేను. సో చూడండి, దొండకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేగేలాగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎర్రగా వేయకూడదు. సో ఇలా వేయించుకోవాలి. అన్ని దొండకాయ ముక్కలు కూడా అలాగే వేయించుకోవాలి. అండ్ పక్కనైతే నేను చామదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట. సో చూడండి, మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదే ఆయిల్లో మనం ఇంగువ వేసి ఆ ఆయిల్ని మనం ఇందులో కలుపుకోవాలన్నమాట. పచ్చళ్ళు ముక్కల్లో కలుపుకోవాలి కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇక్కడ వచ్చేసి మనకి చామదుంప ఫ్రై, ఇంకా చాలా టైం పడుతుంది అది వేగడానికి. సో చామదుంప ఫ్రై చేస్తున్నాను. ఈరోజు 2 ఐటమ్స్ అనమాట మా ఇంట్లో, చామదుంప ఫ్రై అండ్ దొండకాయ కారం. దొండకాయ కారం మీకు గుర్తుందా? ఫస్ట్లో స్టార్టింగ్లో చేశాను ఫస్ట్ వీడియో దొండకాయ కారం. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తారో, మళ్ళీ పెట్టండి అని అడుగుతున్నారు. సో అందుకని మళ్ళీ దొండకాయ కారం చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా సెకండ్ టైం ఇలా మొత్తం ఎర్రగా వేగింది కదా, ఇలా వేయించుకోవాలి. మొత్తం వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఎంత బాగుంటుందంటే దొండకాయ కారం అసలు మా శ్రీతజాకి కానీ నాకు కానీ చాలా ఇష్టం. ఉత్తిపప్పు వండుకుని దొండకాయ కారం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. సో దొండకాయ ముక్కలన్నీ వేగిపోయాయి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం అందులో కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇంగువ నూనె ఇది కొంచెం చల్లారిన తర్వాత మరీ వేడిగా వేయక్కర్లేదు, కొంచెం చల్లారాకైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు మంచిగా వేగినాయి కదా, ఇందులో ఏంటంటే నేను ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తాను. పసుపు వేయాలి చిటికెడు. ఆ తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను అండ్ 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను అనమాట. మామూలుగా అయితే కొంచెం లావు ముక్కలు, మామిడికాయ ముక్కలు అలాంటివి అయితే, దోసకాయ కారం అట్లాంటివి అయితేనేమో మనం 1/2 గ్లాస్ ఉప్పు, ఫుల్ గ్లాస్ కారం వేస్తాము. సో ఇది కొంచెమే, దొండకాయ కారం అంటే ముక్కలు ఎక్కువ పీల్చడం ఏముండదు, చిన్నగా ఉంటాయి కదా ముక్కలు సన్నగా. కాబట్టి ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను అండ్ కొంచెం మెంతిపిండి వేసాను. ఇదంతా కూడా ఇప్పుడు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్ తోటి నీట్గా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆ ఆయిల్ ఏదైతే ఉందో పోసుకోవాలి ఇందులో. అండ్ ఒక నిమ్మకాయ చెక్క మనం రసం పిండుకొని ఉంచుకోవాలన్నమాట. సో నూనె అయితే కొంచెం చల్లారింది, పోసేస్తాను ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. సో ఆయిల్ అయితే పోసేసాను, చూడండి సరిపోతుంది ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. అండ్ ఇక్కడ పక్కన నిమ్మకాయ రసం పిండుకొని ఉంచుకున్నా అనమాట. సో ఆ నిమ్మకాయ రసం అందులో వేసేసాను, ఒక నిమ్మకాయ. అసలు ఎంత బాగుంటుందంటే చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడటానికి అసలు ఎమ్మీగా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చామదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చామదుంప ఫ్రై, సో చామదుంప ఫ్రైలో కూడా ఉప్పు కారం అన్నీ వేసేసాను. సో ఈరోజు మా వంట వచ్చేసి చామదుంప ఫ్రై అండ్ దొండకాయ కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.